దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీకా 2:13 యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? మీకాతో ఆత్మదేవుడు ఇలా పలుకుతున్నాడు. ఏమని అంటే, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా. నిజంగానే యెహోవా నాయకత్వము కింద ఉన్నవారికి ఏ భయము, ఏ చింత లేదని ఆత్మదేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరు నీకు నాయకులుగా లేరని, ఎవరు నీకు పెద్ద దిక్కులుగా లేరని, ఎవరు నిన్ను నడిపించేవారు లేరని నీవు భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఇదిగో యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హల్లెలూయా. నిజంగా ఈ మాటను విశ్వసించినట్లయితే యెహోవా నాయకత్వం కిందలకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతోమంది భక్తులకు నాయకుడిగా ఉండి ఆత్మదేవుడు విజయమునివ్వలేదా? ఈరోజు నేను ఎందుకు భయముతో దిగులుతో కూర్చొని ఉండాలి? యెహోవా నాయకత్వం కింద మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రతి విషయములో విజయమును పొందుకుంటాం. హల్లెలూయా. అనేక మంది భక్తులు విజయమును పొందుకున్నట్టు, విజయోత్సవాలతో ఊరేగించినట్టు ఆత్మదేవుడు నన్ను విజయోత్సవములతో ఊరేగించునుగాక. దానికి నేనేం చేయాలి? లేచి ఆయన పాదములను పట్టుకొని, యేసయ్యా నీవు నాకు నాయకుడిగా ఉండు ప్రభువా. వారికి నాయకుడిగా ఉన్నట్టు, తదితర భక్తులకు నాయకుడిగా ఉన్నట్టు, తదితర దైవజనులకు నాయకులుగా ఉన్నట్టు మీరు నాయకుడుగా ఉండి నన్ను నడిపించవలసిన త్రోవలో నడిపించి ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు మాట తప్పనివాడు. ఆయన వారికి మాత్రమే దేవుడు కాదు కానీ సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మెలకు కావాలి. ఏంటో తెలుసా? సమస్తమును చేయగల దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగాను, లేని దానిని ఉన్నట్టుగా చేయగల సర్వ సమర్థుని నేను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము విజయోత్సవముల ద్వారముల మార్గములో ఆయన మనము నడిపిస్తాడు. హల్లెలూయా. లేచి ఆయన పాదములను పట్టుకొని, ప్రభువా నీ నాయకత్వంలోకి నన్ను నడిపించి ప్రభువా, నీవు మాకు నాయకుడుగా ఉండని ఆ పరమ దేవుణ్ణి బతిమాలుకొని ఆయన పాదముల చెంత చేరి ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క ఆదరణ, ఓదార్పును మనం పొందుకుందారా? లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నీ హృదయమునకు నాయకుడిగా ఉండి నడిపించును గాక. వాక్యము నీకు నీ హృదయం సమాధానం కలుగ చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.